హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. రోజులాగా మనం మార్కెట్ డాటాను అనలైజ్ చేసి రేపు ఎల్లుండిలో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, ఎలా లాభపడాలనే దాని గురించి కాకుండా ఈరోజు చాలా స్పెషల్ వీడియో చేస్తున్నాను. మార్కెట్ డాటాని అనలైజ్ చేసి ఎలక్షన్స్లో మనం ఇప్పుడు జనరల్గా లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఎవరు పవర్లోకి రాబోతున్నారని 100% పర్సిషన్ తోటి మనం ఎలా కనిపెట్టొచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే మార్కెట్ డాటాకి ఎలక్షన్ రిజల్ట్స్కి ఏంటి సంబంధం అంటారా? దీన్ని పూర్తిగా మీకు ఇప్పుడు కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు కొన్ని కాన్సెప్ట్స్ మనం బాగా అర్థం చేసుకుందాం. ఒకటి ఏంటంటే, ఈ దేశంలో ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనే దాని మీద కేవలం ఇద్దరి జీవితాలు మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఒకటి మధ్యతరగతి కుటుంబాలు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వచ్చిన వాళ్ళు నాకేమిస్తారు, సబ్సిడీల్లో ఏదైనా దొరుకుతుందా, గ్యాస్ ధరలు తగ్గుతాయా, కరెంటు ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి, మా బతుకులు ఏమన్నా మారతాయా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మధ్యతరగతి, దిగువ తరగతి వీళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ ఎవరు రాబోతున్నారు అనే దాని మీద వాళ్ళ జీవితాలు మొత్తం ఆధారపడుతూ ఉంటాయి. వీళ్ళు ఒక రకం అయితే మార్కెట్లో ఇంకొక రకం ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఈ రెండు జాతులు కాకుండా ఇప్పుడు మనం ఈ రెండు రకాల జనాలు ఉన్నారు దేశంలో అనుకుంటే, ఈ రెండు రకాల జనాలు కాకుండా ఇంకెవరికి కూడా ఈ దేశంలో ఎవరు పవర్లోకి వచ్చినా కూడా వాళ్ళకు ఒరిగేది ఏమీ ఉండదు. ఎప్పుడులాగే రోజు పొద్దున్నే లేచి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని న్యూస్ చూడడం తప్ప వాళ్ళు రోజు చేసేది కానీ, లేకపోతే గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఉన్నట్టుండిగా వాళ్ళ జీవితాల్లో మార్పులు ఎలాంటివి రావు. సో ఏదైనా మీరు టీవీ ఛానల్స్లో చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ అని, ఒపీనియన్ పోల్స్ అని మీరు చూస్తూ ఉంటారు. వీటిని బేస్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఎవరు పవర్లోకి వస్తారు అనేది డాటా సేకరించి మన ముందు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒపీనియన్ పోల్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వీళ్ళు శాంపుల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 1000 లేదా 10,000 మెంబర్స్ కన్నా ఎక్కువగా వీళ్ళు ఏం శాంపుల్ సైజ్ చేయరు. వాళ్ళని బేస్ చేసుకొని ఈ శాంపుల్ సైజులో ఏం చూసుకుంటారు, డిఫరెంట్ రిలీజియన్స్, జెండర్, తర్వాత ఏజ్కి సంబంధించి రీజియన్స్, ఇలాగ కేటగరైజ్ చేసుకొని డాటా సేకరించి ఆ డాటాలో వాళ్ళు ఎటువైపు బయాస్ ఉంది, మార్కెట్ మూడ్ ఎటుంది అనేది ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఒక 50% ఛాన్సెస్ వీళ్ళు చెప్పిన పోల్స్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం డిఫరెంట్ ఒపీనియన్ పోల్స్ డిఫరెంట్ ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఒపీనియన్ పోల్స్ని డబ్బులు ఇచ్చి మారుస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఎంతవరకు నిజం అనేది కూడా జనాలకి తెలియదు. అదే ఎగ్జిట్ పోల్స్ అనుకోండి, ఓటు వేసి బయటికి వస్తున్న జనాల దగ్గర మైక్ పెట్టి మేము ఒక సర్వే చేస్తున్నాము, ఎవరికి ఓటేశారు, ఎందుకు వేసారు అనే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకొని ఆ డాటాని బేస్ చేసుకొని ఇస్తారు. ఈ ఎగ్జిట్ పోల్స్ 60 to 70% రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ తీసుకునే టైంకి ఎలక్షన్స్కి మధ్యలో 1 month గ్యాప్ ఉంటుంది. కాబట్టి వీడు ఒపీనియన్ చెప్పేప్పుడు ఒక పార్టీ వైపు చెప్పినా వెళ్ళి ఓటు వేసేప్పుడు ఎటేస్తాడు అనేది మళ్ళీ తెలియదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్లో ఆల్రెడీ ఓటేసి బయటకు వస్తున్నాడు కాబట్టి ఓటేసి బయటకు వస్తున్నప్పుడు అడిగితే అప్పుడు వచ్చే ఒపీనియన్ వచ్చేసి మనకి పోల్లో 60 to 70% కరెక్ట్ అవ్వడానికి అవకాశం వస్తుంది. కానీ ఈ రెండింటిని కూడా మ్యానిపులేట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. డబ్బులు ఇచ్చి మీడియా హౌసెస్ని కొని వాళ్ళకు అనుకూలంగా రాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి బయాస్లు ఏవీ లేకుండా వీళ్ళు ఎలాగైతే ఈ మధ్యతరగతి వాళ్ళని, దిగువ తరగతి వాళ్ళు ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉంటారో బూత్కి వెళ్ళి ఓటేస్తారో, అదేవిధంగా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ జీవితాలు ఏ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకుంటుంది, తీసుకున్న పాలసీస్ వల్ల ఏ కంపెనీ లాభపడుతుంది, భారతదేశం ముందుకు వెళ్తుందా లేదంటే ఉన్న స్థాయిలోనే ఉండడానికి అవకాశం ఉందా, లేదా మన స్థాయి తగ్గిపోవడానికి అవకాశం ఉందా అనే బెట్స్ స్టాక్ మార్కెట్లో వేస్తూ ఉంటారు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళ జీవితాలు ఎంతైతే ముడిపడి ఉంటాయో వీళ్ళ జీవితాలు కూడా అంతే ముడిపడి ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ బెట్స్ తీసుకొని ఉంటారు. స్టాక్ మార్కెట్లో రాబోయే ఎన్నికల్ని ఊహించి బెట్స్, వాళ్ళ స్టేక్, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన డాటాని మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ మ్యానిపులేట్ చేసినట్టుగా ఇక్కడ మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. సో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఎలాంటి బెట్స్ తీసుకున్నారో మనం కనిపెట్టగలిగితే
మార్కెట్లో ఎలాంటి మూడ్ ఉందో తెలిస్తే అదే దేశంలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ మూడ్ ఉంది అనే విషయాన్ని మనం కనిపెట్టవచ్చు. సో ఇది నిజంగా జరుగుతుందా అంటే మీరు ఇంతకుముందు పాస్ట్ డాటాని మీకు చూపిస్తాను. 2014 ఎలక్షన్స్లో ఏం జరిగింది, 2019 ఎలక్షన్స్లో ఏం జరిగింది, అండ్ 2024లో ఇప్పుడు ఏం జరుగుతుంది అని. సో ఆ డాటాని మీకు ముందు చూపించే ముందు మనం కొన్ని అజంప్షన్స్ కానీ లేదంటే ఎలా దాన్ని అంచనా వేస్తాం అనేది చూద్దాం. ఒకటి, మార్కెట్కి కావాల్సింది ఏంటి అంటే స్టెబిలిటీ. నేను స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలి అంటే మార్కెట్ స్టేబుల్గా ఉండాలి. మార్కెట్కి స్టెబిలిటీ ఉండాలి అంటే పాలసీస్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఫుల్ మెజారిటీతో ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అపోజిషన్ కూడా గట్టిగా ఉందనుకోండి, మంచికో చెడుకో వచ్చిన గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకొస్తే అది పాస్ అవ్వడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. సో మార్కెట్కి అలాంటి ఇన్స్టెబిలిటీ నచ్చదు. మార్కెట్కి ఏం నచ్చుతుంది అంటే పార్టీతో సంబంధం లేదు, డబ్బులకి ఎప్పుడు కూడా బంధుత్వం ఉండదు అంటారు. డబ్బులకి ఎప్పుడు ఏంటి, మన డబ్బులు రెట్టింపు అవ్వాలి అంటే అక్కడ కంప్లీట్గా ఎకనామిక్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది తప్ప నా ఎమోషన్స్ తోటి మీ ఎమోషన్స్ తోటి సంబంధం ఉండదు. కాబట్టి ఏ పార్టీ వచ్చినా కూడా ఫుల్ మెజారిటీతో వస్తే మార్కెట్కి నచ్చుతుంది. లేదా అపోజిషన్ గట్టిగా ఉందనుకోండి, అది బీజేపీ వచ్చినా నచ్చదు, కాంగ్రెస్ వచ్చినా నచ్చదు. వాళ్ళకి ఏం కావాలి, ఏదైనా పాలసీ పెడితే అది చెడో మంచో కానీ ఇది ఖచ్చితంగా పాస్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఏదో ఒక డైరెక్షనల్ సైడ్ బెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టెబిలిటీ కోసం చూస్తూ ఉంటారు. రెండోది, క్యాపిటలిస్టిక్ మార్కెట్ వస్తుందా, క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ వస్తుందా, సోషలిస్టిక్ గవర్నమెంట్ వస్తుందా అని. సో మనకున్న రెండు పార్టీస్లో బీజేపీ క్యాపిటలిస్టిక్ పార్టీ అండ్ కాంగ్రెస్ వచ్చేసి సోషలిస్ట్. అంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఫ్రీ బీస్ ఇవ్వడము లేదంటే దిగువ తరగతి వాళ్ళకి ఏదో ఒక సబ్సిడీస్ లాంటివి ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. అదే బీజేపీ వచ్చిందనుకోండి, కార్పొరేట్ లెవెల్లో కంపెనీస్ ఎదగడానికి, దేశం బిజినెస్ పరంగా అండ్ ఎకానమీ పరంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పోలిస్తే వీళ్ళు సోషలిస్టిక్ సంబంధించిన పాలసీస్ తీసుకోవచ్చు కాక కానీ ఎక్కువ శాతం ఏంటంటే కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండే టైప్ పాలసీస్ ఎక్కువ తీసుకొస్తారు బీజేపీ. సో మార్కెట్కి క్యాపిటలిస్ట్ వస్తే ఎక్కువగా ఆనందంగా ఉంటారు సోషలిస్ట్తో పోలిస్తే. సో ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేబుల్గా హై మెజారిటీతో వీళ్ళు పవర్లోకి వస్తే మార్కెట్ బుల్లిష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే తీసుకునే బెట్స్ బుల్లిష్ బెట్స్ తీసుకుంటారు. మార్కెట్లో చాలా హ్యూజ్ బుల్లిష్ బెట్స్ తీసుకుంటున్నారు ఎలక్షన్స్ ముందు అంటే దాని అర్థం ఏంటి అంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది, అంటే అపోజిషన్ పెద్దగా ఏమీ ఉండదు అండ్ వచ్చేది కూడా క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది అనే ఒక అంచనా అన్నట్టు. అదే మీకు బేరిష్ కానీ లేదంటే కన్ఫ్యూజన్ కానీ ఉందనుకోండి డాటాలో, దాని అర్థం ఏంటి అంటే ఒకటి, వచ్చే గవర్నమెంట్ ఫుల్ మెజారిటీ తోటి రాకుండా అపోజిషన్ కూడా చాలా గట్టిగా ఉండడానికి అవకాశం ఉంది. ఎటువైపు వచ్చినా కూడా నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్లో మార్కెట్కి గడ్డు కాలంగానే ఉంది అని అంచనా వేసినట్టు. సో ఈ బేసిస్ మీద మనం మార్కెట్లో ఉన్న డాటాని ప్రీవియస్ 2014 ఎలా అంచనా వేసింది మార్కెట్, 2019 ఎలా అంచనా వేసింది అండ్ 2024లో ఈరోజు ఎలాంటి బిల్డప్స్ జరుగుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఉన్న డాటాని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ బీజేపీ రాబోతుందా, కాంగ్రెస్ రాబోతుందా, వస్తే ఎలాంటి మెజారిటీస్తో రాబోతుంది అనేది క్లియర్గా మనకి డాటా చెప్తుంది. అది చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ వేశాను. నిఫ్టీ ఎందుకు తీసుకుంటున్నాము అంటే నిఫ్టీ అనేది టోటల్ మన ఇండియన్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీని మీద బెట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ నిఫ్టీలో బెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నిఫ్టీ అనేది మనం స్టాండర్డ్గా తీసుకుందాం. ఇందులో 50 హైయెస్ట్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్కి సంబంధించిన యావరేజ్ కాబట్టి దీన్ని చూసినప్పుడు మనకేంటంటే ఎక్కువ శాతం బయాస్ అనేది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు 2014 ఎలక్షన్స్కి 1 మంత్కి ముందు మనం ఏది కూడా 2014 ఎలక్షన్ 1 మంత్ ముందు ఎలాంటి డాటా ప్రిపేర్ అయింది అండ్ 19 ఎలక్షన్స్లో ఎలాంటి డాటా 1 మంత్ ముందు ఉంది అండ్ దెన్ ఇప్పుడు 1 మంత్ ముందు ఎలాంటి డాటా బిల్డ్ అయింది అనేది చూద్దాం. సో ఇంతకుముందు మీకు కాన్సెప్ట్స్లో చెప్పాను కదా, ఎప్పుడైతే
పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందో దాని అర్థం ఏంటంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయని. లాంగ్స్ బిల్డ్ అయ్యే వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు, కొనే వాళ్ళకన్నా అమ్మే వాళ్ళకన్నా కొనే వాళ్ళ సంఖ్య అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు. అదే ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోయింది అనుకోండి, ఇంతకు ముందు ఎవరైతే లాంగ్స్ బిల్డ్ చేశారో, ప్రైస్ పెరుగుతూ ఎవరైతే ఓపెన్ ఇంట్రెస్ట్ని పెంచారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు అని అర్థం. అదే ప్రైస్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయని. సో మార్కెట్లో ఎలాంటి బయాస్ ఉంది, ఎవరు ఎటువైపు ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు రావడానికి అవకాశం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ ఇవి ఎక్కువగా ఎన్ని ఉన్నాయి లాస్ట్ 1 మంత్లో. 1 మంత్ అంటే ఏంటి, 20 days ఆఫ్ సెషన్. మనకి 1 మంత్లో 20 సెషన్స్ వర్కింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఆ 20 సెషన్స్లో ఎన్నిసార్లు లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ జరిగాయి, ఎన్నిసార్లు షార్ట్స్ అండ్ షార్ట్ కవరింగ్స్ జరిగాయో చూస్తే దాన్ని బట్టి మార్కెట్లో ఉన్న మూడ్ ఎలా ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మూడ్ రన్ అవుతుంది, సింగిల్ మెజారిటీతో ఒక పార్టీ రాబోతుందా లేకపోతే కన్ఫ్యూజన్ ఏదన్నా ఉందా మార్కెట్లో అనే విషయాన్ని అక్కడ మనం అంచనా వేయొచ్చు. అలా చూసుకున్నట్లయితే 2014లో 20 daysది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లాంగ్స్ 1 2 3 4 5 6, దీని లాంగ్ అన్వైండింగ్స్ కూడా కౌంట్ చేస్తున్నాను, 6 7 8 9 10 11 12 13 14. సో 14 టైమ్స్ 20 daysలో 14 టైమ్స్ లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ మాత్రమే మనం బిల్డ్ అవ్వడం గమనించవచ్చు ఇక్కడ. సో దాని అర్థం ఏంటి అంటే 2014 ఎలక్షన్స్లో ఒకే ఒక పార్టీ ఫుల్ మెజారిటీతో రాబోతుంది అని మార్కెట్ అంచనా వేసింది. అదేవిధంగా మనకి 2014 ఎలక్షన్స్లో బీజేపీ అనేది ఫుల్ మెజారిటీతో రావడం జరిగింది. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే అంటే మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో చూసుంటారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఎవరికి రాబోతుంది అని. ఆ ఓట్ షేర్ పర్సెంటేజ్ని దీంట్లోకి మనం కన్వర్ట్ చేసామనుకోండి, 20లో 14 అంటే ఎంత, 70%. సో 70% ఆఫ్ ద కంట్రీ, 70% ఆఫ్ ద ఓట్ షేర్ ఒక పార్టీకి రాబోతుంది. మిగతా వాళ్ళు ఓట్స్ సంపాదించినా కూడా వాళ్ళు చాలా నెగ్లిజిబుల్గా ఉండి అపోజిషన్ కూడా పెద్దగా బిల్డ్ చేయడానికి అవకాశం లేదు అన్నట్టుగా మనకి ఇక 2014 ఎలక్షన్స్ క్లియర్గా మనకి ట్రెండ్ చెప్తుంది. ఇదే 2019లో చూడండి. సో 2019లో చూసుకున్నట్లయితే లాంగ్స్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో టోటల్ 2019 ఎలక్షన్స్కి వచ్చేప్పటికి 16 ఇన్స్టెన్సెస్ లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ జరిగితే 4 మాత్రమే షార్ట్స్ అండ్ షార్ట్ కవరింగ్ జరిగింది. అంటే 2014 ఎలక్షన్స్ కన్నా 2019 ఎలక్షన్స్లో బయాస్ ఇంకా ఎక్కువగా షిఫ్ట్ అయింది. ఓట్ షేర్ చాలా అపోజిషన్కి ఇంకా తగ్గిపోయిందనే విషయం మనకి ఇక్కడ డాటా చెప్పింది. అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ మారడానికి అంటే ఇంకొక పవర్లోకి ఇంకో పార్టీ వస్తుంది అనే అంచనాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. మీరు అప్పటి మూడ్ కూడా గమనించినట్లయితే మనకి గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా క్లియర్గా మనకి అందరికీ తెలుస్తూ ఉండేది బీజేపీ మళ్ళీ రాబోతుంది అని. సో అదేవిధంగా డాటాలో కూడా అలాంటి బిల్టప్పే మనకి క్లియర్గా కనబడుతుంది. 16 టైమ్స్ మనకి 20 సెషన్స్లో 16 టైమ్స్ మనకి లాంగ్ అన్వైండింగ్ కనబడితే 4 సెషన్స్ మాత్రమే షార్ట్ కవరింగ్ కనబడ్డది. అంటే చాలా ఎక్కువ శాతం మంది మార్కెట్లోకి మళ్ళీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో అదే గవర్నమెంట్ మళ్ళీ అదే ఫుల్ మెజారిటీతో రావడానికి అవకాశం ఉందనే బెట్ చేశారు. సో ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ఎలాంటిది జరుగుతుందనేది మనం చూద్దాం. సో 2024కి సంబంధించిన డాటా చూసినట్లయితే లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. లాంగ్స్ 11 ఉంటే 9 షార్ట్ కవరింగ్స్ ఉన్నాయి. షార్ట్స్ అండ్ షార్ట్ కవరింగ్స్ 11, లాంగ్స్ అండ్ లాంగ్ అన్వైండింగ్స్. ఇప్పుడు మార్కెట్ మూడ్ క్లియర్గా అర్థమవుతుందా? 55% బీజేపీ రావడానికి అవకాశం ఉందని మార్కెట్ ఎలాగైతే అంచనా వేస్తుందో 45% కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉందని కూడా అదే విధంగా మార్కెట్ బెట్ చేస్తుంది.
అంటే మార్కెట్ షేర్ ఇంతకు ముందు ఓట్ షేర్ ఎలాగైతే 2014 అండ్ 2019లో క్లియర్ ట్రెండ్ ఒక పార్టీ వైపు ఎలా అయితే కనబడిందో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ అపోజిషన్ కూడా మంచి పట్టుతోటి ఒక ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్స్ తెచ్చుకొని లెజిస్లేషన్ పాసింగ్లో ఏదైతే బిల్స్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళ చెప్పడానికి అవకాశం ఉండేంతగా కాంగ్రెస్ కూడా పార్టీలోకి పవర్లోకి రావడానికి అవకాశం ఉంది. సో మనం ఈ డాటాని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో బెట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య మనం మోర్ దాన్ 6 lakh పీపుల్ బెట్స్ని మనం చూస్తున్నాం. అంటే ఆన్ అన్ యావరేజ్గా జనరల్గా ఏదైనా ఒక సంస్థ ఎగ్జిట్ పోల్స్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ నడిపినట్లయితే 1000 లేదా 10,000 డాటాని కలెక్ట్ చేయడమే చాలా ఎక్కువ. అలాంటిది మనం 6 lakh పీపుల్ డాటాని మనం అనలైజ్ చేసి మార్కెట్లో ఎలాంటి ట్రెండ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ రాబోతుంది అనేది అంచనా వేయడానికి ఈ విధంగా ఆస్కారపడుతుంది. సో లాస్ట్ 2 times కూడా ఎంతైతే 100% అక్యురసీ తోటి మార్కెట్ డాటా ప్రెడిక్ట్ చేసిందో ఇప్పుడు కూడా ఇదే 100% అక్యురసీ తోటి మనం రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ని చూడబోతున్నాం. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరు ఎలాంటి బయాస్తో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ యొక్క డాటా అనేది ఎకానమిక్స్కి సంబంధించింది కాబట్టి సొంత స్టేక్ని పెట్టి బెట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బయట ఎవరు ఏం చెప్పినా ఎలాంటి బయాస్ నడుస్తున్నా ఇది మాత్రం ట్రూత్ అండ్ రియాలిటీ అనమాట. ఈ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే డాటా కాబట్టి మీరు మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనే ఒక ఫైట్ జరుగుతుంది అనుకోండి, ఈ డాటా చూపించండి. ఈ డాటా చూపించి ఈ కార్పొరేట్స్ అండ్ అనలిస్ట్స్ ఎకానమీని గ్రౌండ్ లెవెల్ని రీసెర్చ్ చేసుకొని మనీ ఎక్కడ పెట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి 100% అక్యురేట్గా బీజేపీ పవర్లోకి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ చాలా బిగ్గర్ అపోజిషన్గా ఎమర్జ్ అవ్వబోతుంది అనే విషయాన్ని మీరు క్లియర్గా మీరు ఈ డాటా చూసి చెప్పండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.